గైస్ యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక అప్కమింగ్ ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ సేల్లో బెస్ట్ డీల్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం మర్చిపోదు. ఇక్కడ ఒక్కోసారి కొన్ని ఫ్రీ డీల్స్ అలాగే కొన్ని ₹1 డీల్స్ కూడా వస్తుంటాయి. అవన్నీ గ్రాప్ చేసుకుంటే మీకు చాలా మనీ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అలా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంటాయి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ₹51 అంటూ ఒక ప్లాన్ కనిపిస్తుంది ఎయిర్టెల్కి సంబంధించి. జియో కస్టమర్స్కి చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. జియో కొన్ని 5G అన్లిమిటెడ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. ఇది కూడా అలాగే ఉంది. డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. బట్ ముందే నేను క్లారిటీ మీకు ఇవ్వదలుచుకున్నాను. ఈ ప్లాన్ నాకు తెలిసి ఏపీలో అయితే వర్క్ అవడం లేదు. నేను మల్టిపుల్ టైమ్స్ చెక్ చేశాను వెబ్సైట్ ఇంకా యాప్లో. ఈ ప్లాన్ అయితే నాకు నా ఎయిర్టెల్ యాప్లో అలాగే వెబ్సైట్లో కూడా కనిపించడం లేదు. ఒకవేళ మీరు తెలంగాణ నుంచి అయితే మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఈ వీడియోలో కామెంట్ చేయడం మర్చిపోదు మీకు ఈ ప్లాన్ కనిపిస్తుందా లేదా అని. ఒకవేళ ఏపీ వాళ్ళైనా కానీ చెక్ చేసి చూడండి, కనిపిస్తున్నట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో చూసాలందరూ కూడా హెల్ప్ అవుతుంది. ప్రస్తుతానికి ఇది కొన్ని సర్కిల్స్లో వర్క్ అవుతుందా లేకపోతే అకౌంట్ స్పెసిఫిక్ అని క్లారిటీ అయితే లేదు. సో 100% ఈ ప్లాన్ ఉందని మాత్రం నేను చెప్పలేను. బట్ అక్కడక్కడ కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే దొరికితే ఉపయోగించి నేను వీడియో చేస్తున్నాను. ఈ ప్లాన్ మీరు గమనించినట్టయితే ₹51 రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు 3GB డేటా వస్తుందని చెప్తున్నారు. అలాగే వ్యాలిడిటీ విల్ బి సేమ్ యాజ్ యువర్ కరెంట్ ప్యాక్ అని ఉంది. అంటే మీ ప్రస్తుతం ప్యాక్ ఎన్ని రోజులు వ్యాలిడిటీ అయితే అన్ని రోజులు కూడా వ్యాలిడిటీ వస్తుంది. బట్ ముఖ్యమైన పాయింట్ అయితే మాత్రం ఆ కిందే చూడండి, అన్లిమిటెడ్ 5G డేటా ఉంది. సో ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్నట్టయితే అన్లిమిటెడ్ గా 5G డేటా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏ ప్లాన్స్ పై వర్క్ అవుతుందో కూడా ఇప్పుడు చూద్దాం. బట్ ఇంతకుముందు చెప్పినట్టు మీరు వెబ్సైట్ లేదా యాప్ లో ఒకసారి ఈ 51 అని ఎంటర్ చేసి సెర్చ్ చేసి చూడండి. ఇలాంటి ప్లాన్ కనిపించదు లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ప్లాన్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వచ్చేసరికి 51 తో రీఛార్జ్ చేస్తే 3GB డేటా వస్తుంది. అలాగే వ్యాలిడిటీ ఎంత చెప్పినట్టు కరెంట్ ప్యాక్ అంత ఉంటుంది. అలాగే అన్లిమిటెడ్ గా మనకి 5G డేటా వస్తుంది. బట్ ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది. ఈ ప్లాన్ కేవలం 299 ఇంకా 349 ప్లాన్స్ పైన వర్క్ అవుతుంది. చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అన్లిమిటెడ్ 5G డేటా ఓన్లీ ఫర్ 299, 249 అని. సో ఈ రెండు ప్లాన్స్ ఏదైనా మీరు ఉపయోగిస్తున్నట్టయితే దానిపైన ఇది రీఛార్జ్ చేసుకుంటేనే మీకు అన్లిమిటెడ్ 5G డేటా వచ్చే అవకాశం ఉంది. సో మిగతా ప్లాన్స్ పై కూడా ఇలాంటి ప్యాక్స్ ఏమైనా ఉన్నాయా లేదనే క్లారిటీ అయితే నాకు లేదు. ఒకసారి మీరు కూడా చెక్ చేసి చూడండి. ఎలాంటి డీటెయిల్స్ మీకు ఎక్కువగా తెలిసిన వీడియోలో కామెంట్ చేస్తే వీడియో చూసేందుకు కూడా హెల్ప్ అవుతుంది. ఎనీవే ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవడంతో పాటు మన గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా క్విక్ అప్డేట్స్ వస్తే అక్కడే తెలుస్తాయి. అలాగే అప్కమింగ్ సేల్కి సంబంధించిన బెస్ట్ డీల్స్ మిస్ అవ్వకుండా ఉండాలి మన గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఇక మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.